బీర్బల్ వాళ్ళు అయాన్ ఇంకా మెహర్ కదా, ఏదో ఇబ్బందిలో ఉన్నట్టున్నారు. వాళ్ళనే అడుగుదాం మహారాజా. కొత్తగా పెళ్ళైన మీరిద్దరూ ఇబ్బందుల్లో ఉన్నట్టున్నారు. మహారాజా, మా బంధువులు మా పెళ్లికి చాలా డబ్బులిచ్చారు. వాటిని పెట్టుబడి పెట్టాలనుకుంటున్నా. కానీ ఎక్కడి నుండి మొదలు పెట్టాలి? భయపడకండి, బీర్బల్ మీకు సాయం చేస్తాడు. అయితే చెప్పండి, మీకు తోట పని అంటే ఇష్టమా? ఆ, దానికి పెట్టుబడికి ఏంటి సంబంధం? నేను చూపిస్తాను. సంపాదన్ని పెంచుకోవడమంటే తోటని చూసుకోవడం లాంటిదే. రండి, మీరు కూడా మొక్కల్ని నాటండి. సరే, నేను వెళ్ళి కుండలు తెస్తానే. పర్లేదు, ప్రస్తుతానికి ఈ పెద్ద కుండని వాడుదాము. కానీ అప్పుడవి సరిగ్గా పెరగవు. ఒకటి చెడిపోతే అన్ని చెడిపోతాయి. వాటిని వేరు చేయడం మంచిది. సరిగ్గా చెప్పావు. ఒక్కొక్క మొక్క ఒక్కో లక్ష్యం లాంటిది. వాటికంటూ సమయం, ప్రణాళిక కావాలి. కానీ ఏ ప్రణాళికను ఎంచుకోవాలి? ఒక్కో మొక్కకి కావలసిన సూర్యకాంతి, నీళ్లు, ఇంకా పెరగడానికి సమయం వేర్వేరుగా ఉంటాయి. కొన్ని ప్లాన్లు ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు షార్ట్ టర్మ్ రిటర్న్స్ నిస్తాయి. మిగతావి భవిష్యత్తులో ఎక్కువ లాభాల కోసం నిదానంగా పెరుగుతాయి. ఎప్పుడూ ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధంగా ఉంచుకోండి. అప్పుడు అనుకోని సంఘటనలు మీ ఎదుగుదలని ఆపవు. స్నేహితులారా, మీ కలలని తెలివితో నాటండి. అలానే వాటిని ఓపికతో చూడండి. అతి త్వరలోనే మన పెట్టుబడుల తోట నిండిపోతుంది. అలానే మనం మన శ్రేయస్సు అనే తోటను ఎంజాయ్ చేయొచ్చు.